తెలంగాణలో 2 వీలర్ నుంచి మొదలుకుని 4 వీలర్ వరకు పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ నిబంధన అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఏర్పాటు చేసుకోవాలని గడువు విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, వాహనాల నెంబర్ ప్లేట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తప్పకుండా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఉన్నటువంటి వాహనాలు మాత్రమే రోడ్డు మీదకు వచ్చే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. పాత నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో 2019కు ముందు ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లన్నీ కూడా సెప్టెంబర్ 30వ తేదీలోపు మార్చుకోవాలంటూ కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది టీజీకి సంబంధించినటువంటి కొత్త నెంబర్ ప్లేట్. సో ఏదైతే ఇదంతా కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్. సో గతంలో ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లు అంటే 2019 ముందు మనం చూస్తున్నాము TS 10తో ఉన్నటువంటి వెహికల్ ప్లేట్ ఇదంతా కూడా. సో దీని మీద ఇది ఏదైతే ఉందో ఇది కూడా 2019కి కొత్తలో వచ్చినటువంటి నెంబర్ ప్లేట్. దీని తర్వాత ఏదైతే 2019 ముందు ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా తప్పకుండా నెంబర్ ప్లేట్లను మార్చుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇది 2019కు ముందు ఏదైతే రవాణా శాఖ అధికారులు ఇచ్చినటువంటి నెంబర్ ప్లేట్. సో ఇవన్నీ కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తీసుకోకపోతే మాత్రం ఇక మీద వారికి పొల్యూషన్ సర్టిఫికేట్తో పాటు ఇన్సూరెన్స్ లాంటివి కూడా చేయడానికి అవకాశం ఉండదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. HSRP మార్చుకోకపోతే కేసులు బుక్ చేస్తామని కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. సో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల కోసం రవాణా శాఖ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం కేటాయించినటువంటి సమయానికి వెళ్ళి నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఒకవేళ సెప్టెంబర్ 30వ తేదీలోపు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు మార్చుకోకపోతే కేసులు బుక్ చేయడమే కాకుండా వాహనాలు కూడా సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేకపోతే మాత్రం ఆయా వాహనాలకు సంబంధించినటువంటి బీమా కానివ్వండి, పొల్యూషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వమంటూ కూడా అధికారులు చెప్తారు. సో ఇందుకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే HSRP ధరల వివరాల ప్రకారం ఇటు షోరూంలో బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలంటూ కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు 2 వీలర్లు, 3 వీలర్లు, 4 వీలర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక రేట్ని కూడా ఫిక్స్ చేశారు. 2 వీలర్కి సగటున ధర 320 రూపాయల నుంచి 380, 4 వీలర్కి సంబంధించి 590 నుంచి 700 రూపాయల వరకు ప్రభుత్వం అంచనా వేస్తుంది. సో వాహనంపై ఇండ్ మార్కుతో ఉన్నా కూడా అసలు HSRP కాకపోతే లేదా నకిలీ నెంబర్ ప్లేట్లు ఉంటే వాటిని మార్చి అసలు HRCP ప్లేట్ మార్చుకోవాల్సిందే, లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తారంటూ కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రవాణా శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే సెప్టెంబర్ 30వ తేదీ వరకు నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. నెంబర్ ప్లేట్లను మార్చుకోకపోతే కేసులను బుక్ చేయడంతో పాటు భారీ స్థాయిలో పెనాల్టీలు కూడా విధించేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ ఎవరైనా కూడా 2019కు ముందు ఉన్నటువంటి పాత నెంబర్ ప్లేట్లను తప్పకుండా మార్చుకునే రోడ్డు మీదకి రావాలంటూ కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్లు కూడా ఇప్పటికే ఇటు రవాణా శాఖ వెబ్సైట్ ద్వారా అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి. 2 వీలర్కి అయితే దాదాపు 320 రూపాయలు, 3 వీలర్కు అయితే దాదాపు 450 నుంచి 500 రూపాయలు, ఇక 4 వీలర్ అయితే 750 నుంచి 800 రూపాయల వరకు అదనంగా ఛార్జ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏదైతే ఇటు ఆ పాత నెంబర్ ప్లేట్లు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాహనాధారిత ఏదైతే నేరాల సంఖ్యను తగ్గించడం కోసం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా పాత నెంబర్ ప్లేట్లను తప్పకుండా మార్చుకోవాలి. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఉంటేనే రోడ్డు మీదకి ఇక మీద వాహనాలు అనుమతిస్తామంటూ కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు మాత్రం గడువునిచ్చారు. 30 తర్వాత మాత్రం తప్పకుండా ఈ పాత నెంబర్ ప్లేట్లతో ఉన్నటువంటి వాహనాలు ఏ వచ్చినా కూడా వాటిని సీజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఈరోజు శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.